రేవంత్ సర్కారు బెదిరింపులకు భయపడేది లేదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద తేల్చి చెప్పారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ నిలదూస్తూనే ఉంటుందంటున్న వివేకానందతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు అంశానికి సంబంధించినటువంటి అంశంలో కూడా గత 2 సంవత్సరాల నుంచి ఈ కేసును లాగుతూ వస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ కేసును కొట్టివేసినటువంటి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మనతో పట్టినారు. సార్, ఈ కేసు విచారణ అనేది 2 సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది. కేవలం ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టేందుకే ఆ సిట్ నోటీసులు జారీ చేశారనుకోవచ్చా? ఎందులో భాగంగా ఈ కేసు నోటీసు వచ్చిందనుకోవచ్చు? కేవలం ఇది కక్ష సాధింపు చర్యలో భాగంగా బనాయించినటువంటి కేసే ఈ యొక్క కేసు. ఇది మన ఫోన్ ట్యాపింగ్ కేసు. స్పష్టంగా నిన్న మా పార్టీ ఉపనాయకుడు అసెంబ్లీలో స్పష్టంగా ఒక ప్రశ్న వేయడం జరిగింది. మీరైతే సింగరేణి బొగ్గు గనిలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను బయటపెట్టినారు, స్పష్టంగా ఆధారాలతో పాటు బయటపెట్టినారు. దాంట్లో క్లియర్గా ముఖ్యమంత్రి గారి బావమరిది యొక్క పాత్ర స్పష్టంగా ఉన్నది. వారి యొక్క ఆరు కాంట్రాక్టులు ఎక్సెస్ రేట్కి ఉన్న రేట్ కంటే 7 నుంచి 10% ఎక్సెస్ రేట్కి ఇచ్చినందుకు, ప్రశ్నించినందుకు దానికి సమానం చెప్పలేక నిన్న సాయంత్రం హుటాహుటిన నోటీసులు ఇచ్చి ఈరోజు మరి రమ్మని చెప్పడం జరిగింది. అయినా మేము బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వారి యొక్క ప్రభుత్వం సమానం చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు బాధ్యత వారిపైన ఉన్నది. స్పష్టంగా చెప్పాలి వారు. ఇప్పుడు నిన్న 7 గనుల్లో మొత్తము 6 ఎక్సెస్ రేట్ ఇచ్చినారు. సైట్ విజిట్ అనేటువంటి కొత్త నిబంధన తీసుకొచ్చినారు. సో దట్ వాళ్ళకి అనయనులకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, అప్పచెప్పినారు కూడా. ఏదైతే ఒక కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసినారో నిన్న బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అవే ఆరు కాంట్రాక్ట్లు ఎందుకు రద్దు చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన సిఐకి ఆదేశించండి, ఆధారాలతో పాటు బయటపెట్టినాం, లేకపోతే ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్తామని చెప్పడం సందర్భంలో భయపడి ఉనికిపోయి రాత్రికి ఒక రకమైన నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూ ఉంది, తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తూ ఉన్నది. 2 సంవత్సరాలుగా అవినీతిలో కూరిపోయినటువంటి ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తూ నియంత్రణ పోకుంటూ నిరంకుశ పాలన రాష్ట్రంలో కొనసాగిస్తూ ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన, ఆది నాయకుడిని చూసుకుంటే కార్యకర్త వరకు కూడా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రక్రియ మనం చూస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలుగా వస్తూ ఉంది. వారు ఇచ్చినటువంటి ఒక గ్యారెంటీ అమలు కాలేదు, వారు ఇచ్చిన హామీల గ్యారెంటీ కాలేదు. 1 సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఇవ్వలేదు, ఉద్యోగస్తులటువంటి పెండింగ్ బకాయిలు చెల్లించలేదు, రైతులను మోసం చేస్తున్నారు, మహిళలను మోసం చేస్తున్నారు. కాబట్టి వాటి దృష్టి మళ్లించడానికి ఈ రకంగా అక్రమ కేసులు బనాయించి తప్పులు దృష్టి మళ్లించడానికి ఈ రకమైనటువంటి నోటీసులు ఇచ్చి మరి ప్రజలని దృష్టి మళ్లించడానికి చేసే ప్రయత్నాన్ని ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకువెళ్తాం. తప్పకుండా అన్ని రకాల పోరాటాలకి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం స్కీముల ప్రభుత్వం అనుకుంటున్నారా, స్కామ్ల ప్రభుత్వం? 100% ఈరోజు స్కామ్ల ప్రభుత్వం కాదు, అసలు టోటల్ అట్టర్ ఫ్లాప్ అయినటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు చూసినట్టయితే దావోస్కి ఎందుకు పోతున్నాడు? ఈరోజు దావోస్ 2 సంవత్సరాల మంది టోటల్ ఒక్క రూపాయి తెచ్చింది లేదు, ₹1 అమలైంది లేదు. 8 లక్షల కోట్ల రూపాయలు మేము చెప్పినారు. ఒక్కటైనా గ్రౌండ్ కావాలి కదా, జీరో, ఒక్కటి కూడా గ్రౌండ్ కాలేదు ఈరోజు. అది కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం తన కలలను నిజం చేసుకోవడానికి, తన కోరికలు నెరవేర్చుకోవడానికే ముఖ్యమంత్రి రెడ్డి కనపడుతున్నాడు. ఈ ప్రజాధనం 7 కోట్ల రూపాయలతో ఫుట్బాల్ స్టేడియం కట్టుకున్నాడు, పర్సనల్ స్టేడియంగా. ఈరోజు అమెరికా పోతున్నాడు, పర్సనల్ ట్రిప్ పోతున్నాడు, ₹1 చదువుకోవడానికి పోతున్నాడు. ఎవడైతే అబద్ధమని చదువుకోవడానికి పోతున్నామే? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావాల్సిన చదువు కాదు, సంస్కారం కావాలా. సంస్కారం నేర్చుకుంటేనే ఇవన్నీ వస్తాయి తప్ప ఇది ఇచ్చిపెట్టేసి ₹1 ప్రజాధనంతో విదేశీ పర్యటనలు చేస్తాను, నా ఒక విహారయాత్రలు చేస్తానంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఇది వివరిస్తాం. ఇప్పటికే చాలా సందర్భాల్లో పదే మేము చెప్తా ఉన్నాం. మీరు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చడంలో ఇలాంటి తప్పుడు కేసులు బనాయించి దృష్టి మళ్లించే ప్రయత్నాన్ని తప్పకుండా తిప్పగొడతాం. చివరిగా ఒక ప్రశ్న సార్, రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ తీరును కావచ్చు, కాంగ్రెస్ నేతల తీరును ఎట్లా ఎండగట్టబోతున్నారు ప్రజాక్షేత్రం? మేము ఇప్పటికే నుంచి కూడా మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా దాదాపు చాలా స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. వారు అక్రమ దారిలో ఎన్నికలు గెలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు వేస్తూ ఉన్నారు వీళ్ళ ప్రభుత్వానికి. సుప్రీంకోర్టు వరకు కూడా ఇప్పటికీ అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వానికి ముట్టకాయలు పడ్డాయి. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, సిట్ అనేది దేనికి వేస్తారు? ఏదైనా పెద్ద అంశం అయితే వేస్తారు. ఆఖరికి జర్నలిస్టుల మీద కూడా సిట్ వేసేటువంటి పరిస్థితికి ప్రభుత్వం వచ్చిందంటే మరి ఎంత స్థాయి దిగారిపోయిందో ప్రభుత్వం అర్థం చేసుకోవచ్చు. ఎంత అవినీతిలో కూరుకుపోయింది.
మరి ఎంత పరిపాలన అందించడంలో విఫలమైందో స్పష్టమవుతోంది. కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా భవిష్యత్తులో ప్రజాక్షేత్రంలో ఎండగట్టి మీరు గుణపడని చెప్తానికి సిద్ధం ఉంటామని చెప్పి మనం చేస్తాను. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం సిట్టు పేరుతో కేసుల పేరుతో గత ప్రభుత్వాన్ని నిందించడం, ప్రతిపక్ష నేతల్ని నిందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఖచ్చితంగా పోరాటాలకు సిద్ధమవుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతున్నామంటూ కూడా కేపీ వివేకానంద చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో కిరణ్, టీవీ న్యూస్, హైదరాబాద్.